హైటెక్స్లో ఏర్పాటు చేసిన కామిక్స్ కాన్క్లేవ్ నగరవాసులను ఎంతో అలరిస్తుంది. స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇలాంటి గేమింగ్, సినీ క్యారెక్టర్స్ అన్ని కళ్ల ముందు చూసి పిల్లలు, యూత్ ఆనందపడుతున్నారు. మాదాపూర్లోని హైటెక్స్లో అదరహో అనిపించేలా కామిక్ కాన్ 2024 ఈవెంట్ను నిర్వహించారు. యానిమేషన్, గేమింగ్, సినీ, పాప్ అభిమానులను కామిక్ ఈవెంట్ మరో లోకానికి తీసుకెళ్లింది. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్లో కామిక్ కాన్ ఈవెంట్ జరుగుతోంది. దీంతో ఎన్నో ప్రత్యేకతలతో ఈసారి నిర్వాహకులు ముందుకు వచ్చారు. ఈ ప్రదర్శనలో పలు స్టాళ్లను ఏర్పాటు చేసి కామిక్ చిత్రాలు, వస్తువులు, దుస్తులు, బొమ్మలు విక్రయిస్తున్నారు. చిన్నారులతో పాటు పెద్దవాళ్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కాన్క్లేవ్ లో పాల్గొంటున్నారు. గేమింగ్ షో సైతం ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోకు హాజరైన వారికి మార్వెల్ కామిక్ బుక్, లిమిటెడ్ ఎడిషన్ డీసీ కామిక్, బ్యాట్మ్యాన్ పోస్టర్ తో పాటు కామికాన్ ఇండియా బ్యాగ్ అందిస్తున్నారు. ఈ ఈవెంట్లో సంజయ్ గుప్తా, లిలీ రోష్, యాసిటోడ్, గార్బేజ్ బిన్ కార్పొరేట్ రచించిన ఇండస్ వర్స్, ఆలీ డ్రీమ్స్ క్రియేషన్స్, సూఫీ కామిక్స్, ప్రసాద్ భట్, రాజ్ కామిక్స్ వంటి ఎంతో మంది కళాకారులను ఎన్నో కామిక్ బుక్స్, కార్టూన్స్ అలరిస్తున్నాయి. నేటి నుంచి 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అధునాతన ప్రొఫెసర్లకు సంబంధించిన కంప్యూటర్లను ఏర్పాటు చేయడంతో యువకులు వీడియో గేమ్లు ఆడుతున్నారు. ఓవైపు కామిక్, మరోవైపు గేమింగ్ తో హైటెక్స్ ప్రాంగణం సందడిగా నెలకొంది. నా పేరు రాజేష్ నాగల్కొండ. నేను ఆంధ్రప్రదేశ్ చీరాలలో పుట్టాను. అక్కడ నేను ఒక గోల్డ్ స్మిత్ ఫ్యామిలీలో పుట్టాను. సో నేను చిన్నప్పుడు బంగారు పని చేసేవాడిని, ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడిని. సో మా ఫాదర్ ఆర్ట్ వర్క్ చూసి వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఒక ఆర్టిస్ట్ అయ్యాను. సో తర్వాత నేను హైదరాబాద్లో ఉత్తమ్ గారి దగ్గర పనిచేశాను అనమాట, ఒక వాటర్ కలర్ ఆర్టిస్ట్గా. చాలా ఇల్లస్ట్రేషన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది, మాన్యువల్ ఆర్ట్ వర్క్స్ తోటి. అక్కడి నుంచి నేను కంప్యూటర్ నేర్చుకున్నాను అనమాట. నేర్చుకున్న తర్వాత నేను చెన్నై చందమామలో పనిచేశాను. చందమామలో ఒక 4 సంవత్సరాలు పనిచేశాను. ఓవరాల్గా చెన్నైలో ఒక 7 years స్పెండ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో క్యాంప్ ఫైర్ గ్రాఫిక్ నావల్స్ అనేది చెప్పే ఒక కంపెనీ, దాంట్లో నేను ఫస్ట్ ఎంప్లాయీని. అక్కడ మేము గ్రాఫిక్ నావల్స్ చేయడం మొదలుపెట్టాం. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. నేను అక్కడ వాళ్ళ దగ్గర 14 years పనిచేశాను. 14 yearsలో మోర్ దాన్ 30 గ్రాఫిక్ నావల్స్ నేను వాళ్ళ కోసం తయారు చేశాను. సో అందులో 3 గ్రాఫిక్ నావెల్స్కి నాకు బెస్ట్ ఇలిస్ట్రేటర్ అవార్డ్ ఇన్ ఇండియా గోల్డ్ కేటగిరీలో 3 times వరుసగా వచ్చినాయి. సో ఒకటి చాణక్య ఒక గ్రాఫిక్ నావెల్కి, ఒకటి బుద్ధ గ్రాఫిక్ నావెల్కి, ఇంకొకటి అశోక గ్రాఫిక్ నావెల్కి వచ్చినాయి. సో వాళ్ళు నాకు చాలా ఎంకరేజ్ చేశారు. దే గివెన్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. అండ్ మన ఈ కామిక్ కాన్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు కామిక్ క్రియేటర్స్ని, కామిక్ ఫ్యాన్స్ని కలిపి అందరిని ఎంకరేజ్ చేసి ఒక చోటికి తీసుకొస్తారనమాట. సో దిస్ ఈజ్ ఎ పాప్ కల్చర్ ఈవెంట్. ఇది ఇంకా కామిక్ క్రియేటర్స్ని, కామిక్ ఫ్యాన్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఇట్ కీప్ అప్స్ దేర్ స్పిరిట్. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ కామిక్ క్రియేటర్స్ ఇంకా కొత్తగా క్రియేట్ చేస్తూనే ఉంటారు.